సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడని వాళ్ళు ఎవరు లేరు. బ్లాక్ బస్టర్తో దూసుకుపోతుంది. ఇందులో వెంకటేష్ కొడుకుగా చేసినటువంటి బుల్లిరాజ్ ఆ క్యారెక్టర్ మొత్తం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే విధంగా ఆ క్యారెక్టర్ ఉంది. సో బుల్లిరాజ్ మన దగ్గర ఉన్నాడు. బుల్లిరాజు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బుల్లిరాజు ఫస్ట్ అంత రచ్చరచ్చ చేసేసావు? అనిల్ సార్ ఎంత బాగా రాసుకున్నారో నేను అంత బాగా చేయాలనేసి అనుకున్నాను. అంతే బాగా వచ్చింది అన్నారు నాతో. నాకు ఆయన అంత బాగా చెప్పడం వల్ల నాకు హ్యాపీగా అనిపించింది. వెంకటేష్ గారితో చేయటం అంటే ఆయన ఫాదర్గా నువ్వు సన్నుగా అసలు ఎట్లా అనిపించింది? చాలా ఈ ఆపర్చునిటీ ఎవరికి రాదు, నాకు వచ్చింది, ఇది బాగా నిరూపించుకోవాలి అనేసి అనుకున్నా. మరి దీనిపైన ఏమైనా యాక్టింగ్ ఏమైనా నేర్చుకోవటం ఎట్లా? లేదు లేదు, నేను ఎక్కువ మూవీస్ చూస్తా. ఆ మూవీస్ ద్వారానే నేర్చుకున్నాను. నేను మూవీస్లోనే మొత్తం మూవీస్ యాక్టింగ్ నేర్చుకున్నాను. ఈ ఆఫర్ ఎట్లా వచ్చింది మరి నీకు? నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. క్యాంపెయినింగ్ చేశాను అనమాట. ఎలక్షన్ టైం ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్కి గ్లాస్కి వేయాలనేసి క్యాంపెయినింగ్ చేశా భీమవరం. ఒక 2-3 డేస్ చేస్తే ఆ వీడియో దిల్రాజ్ సార్ అండ్ అనిల్ సార్ చూసి పిలిచారనమాట. ఏమని క్యాంపెయిన్ చేసావు? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్కి గ్లాస్కి వేయాలనేసి చెప్పా. అది ఏంటంటే బాగా వైరల్ అయింది. అది వైరల్ అవడం వల్ల అనిల్ సార్ అండ్ దిల్రాజ్ సార్ చూసి పిలిచారు. అక్కడ ఆడిషన్ చేశారు దిల్రాజ్ సార్ ఆఫీస్లో. దాని తర్వాత యాక్టింగ్ స్కూల్ వేద్దాం అనుకున్నారు, లేదు. బట్ నేను నార్మల్గా అక్కడ రాగానే చేసా. ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. ఏదన్నా మీ డాడీ డాన్స్ వచ్చేది 2 ముక్కలు. మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా, భూమి కదలకుండా, ఫోజెట్టి. ఇది వెంకటేష్ గారు కదా, అప్పుడు ఆయన ముంగట వేస్తుంటే ఆయన ఏమన్నారు? ఏమలేదు, ఆయనే ఇది ఇలా వేయాలి, నేను ఇలా వేస్తాను అని దగ్గరుండి చెప్పారు. ఆయనే దగ్గరుండి చెప్పారు. కాదు, నీ డైలాగ్స్కి మొత్తం ఫ్యామిలీ చెవులు మూసుకోవటం ఇదంతా ఫన్ ఎట్లా అనిపించింది? ఇంట్లో కూడా అట్లా ఉంటావా? లేదు లేదు, అది ఏంటంటే అనిల్ సార్ అలా చెయ్యాలన్నారు, నేను చేశా. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది, ఈ రెస్పాన్స్ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చూస్తే ఎట్లా అనుకుంటున్నారు? అందరూ నవ్వుకుంటారు, కొంచెం హ్యాపీగా ఉంటుంది అందరికీ. మరి మీ మదరు ఐశ్వర్య రాజేష్ ఆమె ఎలా ఉంది? వాళ్ళు అందరూ నాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. ఎవరు నాతో ఇది బాగాలేదనడానికి ఎవరు లేరు, అందరూ ఇది చేశారు. కొరికేతానంటే నీ పేదలు ఎవరు కొరికేశారు? ఎవరు కొరికారు? కొరకలేదు, అది ఏంటంటే ఇది చలికి కొంచెం బ్రేక్ అయినాయి, పగిలిపోయినాయి. ఇప్పుడు కొరికైతే నా డైలాగ్ చెప్తున్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th. ఎక్కడ? శ్రీ చైతన్య గణపవరం. మరి ఇప్పుడు నీకు ఈ సినిమాతో నీకు మంచి పేరు వచ్చింది, మైలేజ్ వచ్చింది. మరి సినిమాలు కూడా కంటిన్యూ చేస్తావా? ఇక్కడికి వచ్చేస్తావా? కంటిన్యూ చేస్తా, బట్ అనిల్ సార్ మూవీస్ అనేది కంటిన్యూ చేస్తా. ఓన్లీ అనిల్ సార్ సినిమాలే చేస్తా. మరి నీకు ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నావు కదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారితో చేస్తావా? సో నెక్స్ట్ ఏం సినిమాలు ఉన్నాయి? అనిల్ సార్ సినిమాలో ఏమొచ్చినా కంపల్సరీ చేస్తా. ఇంకేమి అవకాశాలు ఇంకేమి ఉన్నాయి, బట్ చాలా వచ్చినాయి. నేను అనిల్ సార్ మూవీస్ చేస్తా. అంటే ఓన్లీ వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అలాంటివి? నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. సో ఒక్కసారి మళ్ళీ ఆ స్టెప్ ఒక్కసారి అదేనో ఏవిది ఒక డైలాగ్. ఏవి ఇంకా ఐ విల్ ఫర్గెట్ దట్ డైలాగ్. ఓకే, డాన్స్ అది. ఓకే, సూపర్. మంచి కీప్ అప్, మంచి సినిమాలు చేయాలి, ఇంకా నువ్వు ఇచ్చాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, ప్రొడ్యూసర్స్ నుంచి వెంకటేష్ గారి నుంచి నీకు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు? నిన్న నాకు పార్టీ ఇచ్చారు అంకుల్. పార్టీ? ఏం పార్టీ? నార్మల్గా ఇంటికి తీసుకెళ్లారు, డిన్నర్ పెట్టారు. ఓకే, సూపర్. సరే మరి, ఆల్ ది బెస్ట్ నాన్న. మంచిగా చదువుకో, మంచిగా సినిమాలు చేయి. ఇది సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు మనం చూసాము. ఆ సినిమాలో ఎంత మంచి కామెడీ పండించాడో. నెక్స్ట్ చాలా ప్రాజెక్టులు కూడా ఉన్నాయంటని చెప్తున్నాడు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.